గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే ఈరోజు టీఆర్ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటుంది. ఖమ్మంలో జరుగుతున్నటువంటి ప్లీనరీకి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు ఉదయం సెషన్లో పూర్తిగా పార్టీ ప్రతినిధుల సమావేశం, ఆ తర్వాత బహిరంగ సమావేశం ఉంది. ఇందులో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి పార్టీ నాయకులు ఇప్పటికే చెప్తున్నారు. 15 తీర్మానాలపై చర్చ చేస్తారంటున్నారు. అయితే ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ మారిన తర్వాత టీఆర్ఎస్ ఇది రెండో ఆవిర్భావ సభ, అంటే రెండో ప్లీనరీ జరుపుకుంటుంది. ముఖ్యంగా చాలా అంశాలకు సంబంధించినటువంటి పథకాలు, వాటికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొత్త విషయాలు ఏమైనా చెప్తారని ఉత్కంఠతో జనం కూడా ఎదురు చూస్తున్నారు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే అక్కడ ఖమ్మం జిల్లాలోని పాలేరులో జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి ఆ పక్కనే ఈ ప్లీనరీకి అనుమతి ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. మేము కంప్లైంట్ చేయడం వల్లనే కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని, తర్వాత ఎస్పీని, రిటర్నింగ్ ఆఫీసర్ని ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పి కాంగ్రెస్ అంటుంది. ఈ ముగ్గురు ఎస్పీ, కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ కూడా చేసింది. ఇది ప్రధానంగా ఇంకో వార్త. ఇక మూడో వార్త చూసినట్టయితే టీఆర్ఎస్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసింది. నిన్న ఆర్టీసీ చైర్మన్గా ఎమ్మెల్యే సోమార సత్యనారాయణను, తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ అంటే మిషన్ భగీరథకు వైస్ చైర్మన్గా వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యే, తర్వాత దేవులపల్లి అమర్ని తెలంగాణ అధికార భాష సంఘం అధ్యక్షుడి చైర్మన్గా, తర్వాత మల్లెపల్లి సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మీను ఈ బుద్ధవనం ప్రాజెక్ట్కి స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి దేవులపల్లి ప్రభాకర్ రావు ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో స్టూడియోలో కాంగ్రెస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు గౌరీశంకర్ గారు, తర్వాత ప్లీనరీ వేదిక నుంచి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గోవాల బాలరాజు మనతో చర్చలు పాల్గొంటున్నారు. గౌరీశంకర్ గారు, ఈరోజు 15వ వార్షిక ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది కాంగ్రెస్. ఇది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకు ఉద్యమ పార్టీ, అది రాజకీయ పార్టీగా మారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో ప్లీనరీ. సో నాకు తెలిసి ఇక నెక్స్ట్ నుంచి ఇప్పటివరకు ప్రజలకు ఇంకా ఏం చేస్తారని ఉంటుంది. నెక్స్ట్ నుంచి ప్రజలు ఏం చేశారని ఆలోచించే పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 15 ఏళ్ల ప్రస్థానాన్ని తర్వాత ఈ ప్లీనరీని ఎట్లా చూస్తారు? అంటే నిజంగా ఇప్పుడు ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఈ ప్లీనరీ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ నెక్స్ట్ 3 yearsకి 2019 ఎలక్షన్స్కి మాత్రం దిశ చూపించే ప్లీనరీ అవుతుంది ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉద్యమ పార్టీ నుంచి పొలిటికల్ పార్టీగా అయిపోయింది. పొలిటికల్ పార్టీ నుంచి now they form the government కనుక ఫస్ట్ ప్లీనరీ మాత్రం మోస్ట్లీ ఇట్ వాజ్ మోర్ ఏ ప్లానింగ్ స్టేజ్. ఇది చేస్తాం, ఈ ప్రపోజల్స్ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్స్ మేము తీసుకుంటామని ఫస్ట్ ప్లీనరీలో చెప్పేసింది వాళ్ళు. వాట్ ఆర్ ద థింగ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ, మిషన్ భాగీరథి కానీ, కాకతీయ కానీ, ఇవాళ ఎన్నో స్కీమ్స్ అనౌన్స్ చేసిండ్రు. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లో వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందండి. నౌ నెక్స్ట్ 3 years డెఫినెట్లీ వాళ్ళు 2019 ఎలక్షన్స్ టార్గెట్ పెట్టుకుంటారు. డెఫినెట్గా దే హ్యావ్ టు వర్క్. ఇప్పటి నుంచి వర్క్ చేస్తేనే అప్పటి వరకు మనం కంప్లీట్ చేస్తాం. అందుకే ఈ మధ్యన మీరు చూస్తాను, నిన్న మొన్న దాకా ఈ మన పోర్ట్ఫోలియో మార్పులు వచ్చినాయి, కొన్ని కొత్త నామినేటెడ్ పోస్ట్ అనౌన్స్ చేస్తారు. అంటే ఈ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ దాంట్లో టోటల్ ఫోకస్ పెట్టుకున్నారు. అంటే 2019 వరకు మనకి అయితే ప్రామిసెస్ చేసిండ్రో అది అట్లీస్ట్ 70 to 80% ఫుల్ఫిల్ చేయాలన్న టార్గెట్ తోటి గవర్నమెంట్ ఉంది. కాబట్టి దిస్ ప్లీనరీ విల్ డెఫినెట్లీ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టీఆర్ఎస్ పార్టీ. రైట్. గోవాల బాలరాజు గారు, ఈ ప్లీనరీలో నిజానికి ఇది మీ రెండో ప్లీనరీ కదా, అధికారంకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది, ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? నిజానికి చాలా కీలకమైనటువంటి మీటింగ్ అని చెప్పి మీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. మీరు ఉద్యమ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు మీరు. సో ఇప్పటివరకు మీరు చాలా పథకాలు చెప్పారు, చాలా పథకాలకు సంబంధించినటువంటి ప్రకటన చేశారు, కొన్ని అమలు కూడా అవుతుంది. సో ప్రజలకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చెప్తారన్నటువంటి ఒక ఆశ కూడా ఉంటుంది కదా. ఎట్లుంటుంది ఈరోజు మీ సభ? ముఖ్యంగా ఖచ్చితంగా ఒక కన్విక్షన్ ఉన్నటువంటి పార్టీగా, ఒక కన్విక్షన్ కలిగినటువంటి నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ప్రజలను ఏకం చేయడం కోసం ఏవైతే వాగ్దానాలు చేయడం జరిగిందో, తన ప్రసంగంలో ఏవైతే విషయాలను ప్రస్తావించడం జరిగిందో వాటిని అమలు పరుస్తూ గత 2 సంవత్సరాలుగా ప్రజల సంపూర్ణమైన మద్దతు కూడగట్టుకుని ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా నేను అనుకుంటా
ఇప్పటికే అన్ని ప్రజాప్రతినిధులందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామాలలో కానీ నియోజకవర్గాల్లో కానీ పర్యటిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ లేదంటే అది అభివృద్ధి కార్యక్రమం విషయంలో ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ గ్రామాలలో పర్యటిస్తూ నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అనుకుంటా ఇంకా కొన్ని ఎక్కువగా బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో ఏదైతే వాతావరణం ఏర్పడ్డదో నిజంగా కూడా కేసీఆర్ గారిని ఉద్యమ సందర్భంలో అరెస్ట్ చేసి గత ప్రభుత్వం ఖమ్మం జైల్లో పెట్టడం అనేది ఒక ప్రజలను ఇక్కడ ప్రాంత ప్రజలను తెలంగాణ వైపు పూర్తి స్థాయిలో మళ్లించేటువంటి ఒక అవకాశం గత పాలకులు కల్పించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటే విధంగా, తెలంగాణ ప్రజల జీవన శైలిని మార్చే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు ప్లీనరీలో ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సూచన ఆదేశం మాత్రం నిర్దేశం మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళను అంత ప్రజానికాన్ని మొత్తం కూడా అభివృద్ధి వైపు పయనించే విధంగా చేస్తారని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటి వరకు ఏదైతే ఎన్నికల హామీలో లేనటువంటి అంశాలు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ లేదంటే హాస్టళ్లలో సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టడం కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అటువంటివి కేసీఆర్ గారి మేధస్సులో ఇంకా ఉన్నాయని కూడా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు వెల్లడించేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తంగా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ పేరును కాపాడుకునే విషయంలో యంత్రాంగం అంతా కూడా పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువయ్యే విధంగా పనులు చేపట్టినట్టయితేనే ప్రభుత్వానికి వచ్చినటువంటి పేరును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా ప్రజలకు విశ్వాసం కలిగించిన వాళ్ళమవుతామని చెప్పేసి పూర్తిగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడినా ప్రజలను ఉద్దేశించి ప్రజలకు కావాల్సినటువంటి మన వ్యవహారం కానీ పనితీరును కానీ ఏ రకంగా ఉండాలో చెప్పేటువంటి ప్రయత్నమే ప్రతిసారి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇంకా గట్టిగా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రతిపక్షాలు ఈరోజు ప్రభుత్వాన్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో చిల్లర ప్రచారాలు చేస్తూ చిల్లర కార్యక్రమాలకు ఒడిగడుతూ ఈరోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి మంచి పేరును తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇంకా మనం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోవాలని చెప్పేసి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు చూసినట్టయితే ఎన్నో కార్యక్రమాలను తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కానీ మిగతా కార్యక్రమాలను వర్షం రాని కారణంగా గతంలో ఈ కార్యక్రమం దిగ్విజయం కాలేకపోయింది. కానీ వానలు కనుక కరుణించినట్టయితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వానలు వాపసు రావాలని ముఖ్యమంత్రి గారి నినాదం ఏదైతే ఉందో దానికోసం కానీ మిగతా కార్యక్రమాల విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించమని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే దిశానిర్దేశం మాకు ఇవ్వబోతా ఉన్నారో మార్గదర్శకం ఇవ్వబోతా ఉన్నారో ఖచ్చితంగా మేమందరం కూడా పూర్తి స్థాయిలో పాటించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తెచ్చేటువంటి ప్రయత్నమే మేము చేస్తాం. మేము ఆ ప్రతిజ్ఞ తీసుకుంటామని మాత్రం విశ్వాసం. మీరు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చర్చలో బీజేపీ నుంచి అధికార ప్రతినిధి సిద్ధిరెడ్డి గారు వచ్చారు, రైట్ బెల్లయ్య నాయక్ గారు. సరే, అది ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అయినప్పటికీ అధికార పార్టీ అంటే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఈ ప్లీనరీని ఎట్లా చూస్తుంది? ముందుగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు నాయకులకు నా శుభాకాంక్షలు. టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆవిర్భవించినటువంటి పార్టీ. 1996 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో ప్రజా సంఘాలుగా ఒక విస్తృతమైనటువంటి ప్రజా ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీ 2001 ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం సాధించడమే ఏకైక ఎజెండాతో ఆవిర్భవించింది. మొన్నటిదాకా తెలంగాణ ఏర్పడేదాకా ఉద్యమ పార్టీ అనేటటువంటి పేరుతో టీఆర్ఎస్ అనేది సంస్థగా ఆవిర్భవించింది. 3 నెలల తర్వాత పార్టీగా మారింది. పార్టీగా మారిన తర్వాత జరిగినటువంటి పరిణామక్రమం అంత మనకు తెలుసు. రాజకీయ పార్టీలతో పాటు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ మిగతా రాజకీయ పార్టీలతో పాటు యాక్టివ్ రోల్ను టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా అనేక రకాలటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. దళిత ముఖ్యమంత్రి కావచ్చు, గిరిజనులకు 12% రిజర్వేషన్స్ కావచ్చు. అంటే ఇదంతా కూడా ఉద్యమ ఎజెండా. నీళ్లు, నిధులు, నియామకాలు కావచ్చు, 3.5 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఆంధ్రోలు దోసుకోపోతున్నటువంటి సంపదను ఆపడం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, సాంస్కృతిక పరంగా ఇక్కడ తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకునేటటువంటి పద్ధతుల్లో కావచ్చు మేము పాటుపడతామని చాలా రకాల హామీలు ఉద్యమ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కానీ ఉద్యమకారులు కానీ ప్రజా సంఘాలు కానీ టీఆర్ఎస్ ఎజెండాను ప్రజా సంఘాలు బలపరిచినాయి, ప్రజా సంఘాల ఎజెండాను టీఆర్ఎస్ బలపరిచింది. ఓవరాల్గా అదొక ఉద్యమ ఎజెండాగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితి. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భంలో అది ప్రకటించారు. అయితే రాజకీయ పార్టీ ఉద్యమ ఎజెండాను కొనసాగిస్తుందా లేదా అనేటటువంటి విషయంలో గత ప్లీనరీలో కూడా స్పష్టం చేయలేదు. ఈ ప్లీనరీలో ఏమైనా స్పష్టం చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఉద్యమ ఎజెండా 15 సంవత్సరాలుగా టీఆర్ఎస్ కొనసాగించినటువంటి ఉద్యమ ఎజెండా ఏదైతున్నదో అది ఈ 2 సంవత్సరాల రాజకీయ ఎజెండాలో భాగమవుతుందా కాదా, ఆ స్పష్టత ఇవాళ ప్లీనరీలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఉద్యమ ఎజెండాకు రాజకీయ పార్టీ ఎజెండాకు సంబంధం లేదంటే కూడా అది కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం కొనసాగుతున్నది. ఉద్యమకారులో కానీ జర్నలిస్టులో కానీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకి స్పష్టత లేనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ప్రాక్టీస్ ఒకవైపు ఉంది, ఉద్యమ సందర్భంగా చెప్పినటువంటి విషయాలు ఇంకో రకంగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన కాంట్రడిక్షన్ ఉండడం వలన తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల తర్వాత కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఒకవేళ ఈ రాష్ట్రంలో రేపు జరగదాని విపత్తు జరిగి రాష్ట్రం ఫెయిల్ అయితే అందరం బదనామైతాం, రాష్ట్రం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటటువంటి ఉద్దేశంతో ఉద్యమకారులంతా సమన్వయాన్ని పాటిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అక్కడక్కడ కొంతమంది విమర్శలు మాలాంటి వాళ్ళు చేస్తున్నప్పటికీ ఇంకా చాలామంది మేధావి వర్గం బయటికి రానటువంటి, జర్నలిస్టులు బయటికి రానటువంటి వాళ్ళు స్పష్టంగా మాట్లాడినటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఇది పోవాలంటే ముందు టీఆర్ఎస్ నుంచి ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్పష్టతను ఈ ప్లీనరీ సందర్భంగా ఉద్యమ ఎజెండానే మేము కొనసాగిస్తాం, ఉద్యమ ఎజెండానే రేపు ఈ 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఉద్యమ ఎజెండానే కార్యాచరణలో తీసుకురాబోతున్నాం అనేటటువంటి విషయంలో కానీ, లేదు రాజకీయ పార్టీగా మారినాం కాబట్టి రాజకీయ పార్టీ ప్రియారిటీస్ అన్ని చేంజ్ అవుతాయి కాబట్టి దాని కోణంలో మేము నిర్మాణం చేయబోతున్నాం అనేటటువంటి పద్ధతిలో కానీ ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది. ఆ స్పష్టతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇవాళ ప్లీనరీ జరుగుతుంది ఖమ్మంలో. కేసీఆర్ గారిని బాలరాజు గారు గుర్తు చేశారు, మంచి పాయింట్. కేసీఆర్ గారిని నిరాహార దీక్ష చేసినప్పుడు అరెస్ట్ చేసి ఖమ్మంలో తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా అక్కడ నిలబడి కేసీఆర్ గారిని అరెస్టును అడ్డుకొని జైల్లోకి పోనీయకుండా ఆపడం కోసం ప్రయత్నం చేసినటువంటి రవిచంద్ర చౌహాన్ లాంటి వాళ్లను 2 రోజులుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు వస్తున్నారు, ఇక్కడ గిరిజనులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది, వాళ్ళ డిమాండ్ల మీద నిలదీసేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఆలోచనతో 2 రోజులుగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, 40 రోజులు పాపం ఆ రోజు కేసీఆర్ కోసం జైల్లో ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ కూడా అరెస్ట్ చేయడం అంటే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బాలరాజు గారిని నేను కోరుతా ఉన్నాను, ఆ అరెస్ట్ చేసినటువంటి దాదాపు 13-14 మంది కార్యకర్తల్ని, ప్రజా సంఘాల వాళ్ళని విడుదల చేయమని చెప్పండి. మీరు ఎస్పీ గారికి నా డైరెక్షన్ ఇవ్వండి. ఇది మంచి పరిణామం కాదు. అంటే ఒకవైపు మనం ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో, చెప్పుకుంటున్నటువంటి క్రమంలో అటువైపుగా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగినటువంటి అణచివేతన ఇవాళ కూడా కొనసాగడం సరి అయింది కాదు. ఇవి ఆలోచించాలని చెప్పి కోరుతాం. రైట్, బాలాజీ గారు మాట్లాడతారు. అంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ ఎట్లా చూస్తుంది ప్లీనరీ సమావేశాన్ని? వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవచ్చు, కానీ ఇంత భారీ ఎత్తున ఇప్పుడున్నటువంటి కరువు కాటకాలలో ఒకవైపు రాష్ట్రంలో వడదెబ్బకు, లేకపోతే కరువు కాటకాలకు, లేకపోతే రుణాల భారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పేదవాడికి భోజనం లేని సమయంలో మనం అంత భారీ ఎత్తున ప్లీనరీలు జరపడం, లేకపోతే ఒకటి మీరు ఆవిర్భావ దినోత్సవం జరపవచ్చు, ఇవే తీర్మానాలు తెలంగాణ భవన్లోనో ఇంకొద్ది తక్కువ స్థాయిలోనో చేసుకోవచ్చు. మరి భారీ స్థాయిలో వారి ఉద్దేశం కరెక్ట్ ఉండొచ్చు కాకపోవచ్చు, కానీ ఒకవైపు ఉద్యమకారులు వచ్చి సచివాలయం ముందు నాలుకలు కోసుకుంటుంటే మాకు పింఛన్లు దొరకట్లేదు, లేకపోతే మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఖమ్మంలో ఉప ఎన్నిక ఉన్నటువంటి సందర్భంలో అది ఊహించి పెట్టినటువంటి ఒక ఎత్తుగడగా ఆడ కనబడతా ఉంది. సిఈసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది, దాన్ని మనం ఏం కాదనే పరిస్థితి లేదు. కానీ ఇది నైతికమైనటువంటి ప్రశ్న, దీన్ని ఎవరు కూడా సాంకేతికంగా ప్రశ్నించే అవకాశం లేదు. మా పార్టీ ఆవిర్భావం జరిగింది, మేము అధికారంలో ఉన్నాం, మా దగ్గర సత్తా ఉంది, మేము పెద్ద ఎత్తున చేసుకుంటే మీకేమిటి అంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. కానీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంత భారీ ఎత్తున జరపడం అవసరమా అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఇంత మీ పేపర్లో వేశారు, ఇవాళ ఉద్యమకారులు వెళ్ళి ఆయన బెల్లయ్య నాయక్ గారు వారు చెప్పినట్లు కొంతమంది ఉద్యమకారులను ఆ రోజు ఏ ప్రయోజనం కోసమైతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందో ఇవాళ అదే ఉద్యమకారులను మళ్ళీ అరెస్ట్ చేయటం డిఫరెంట్ కాంటెక్స్ట్. మీరు చూడండి, అంటే 2 సంవత్సరాల కాలంలో ఆ ఉద్యమకారుల యొక్క నేపథ్యం, వాళ్ళ యొక్క లక్ష్యం మారింది. ఆ లక్ష్యం మారడానికి కారకులు ఎవరో కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఓన్లీ మాటలు చెప్పడం కాదు, చేతుల్లో కూడా కొంత మేరకు ఆ సింప్లిసిటీని ప్రదర్శిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వాళ్ళ పార్టీ ప్లీనరీ ఏ విధంగా జరుపుకుంటారనేది వాళ్ళ యొక్క ఇది, కానీ ఇది మా యొక్క ఆలోచన విషయం. రైట్, బాలరాజు గారు 2 అంశాలు. ఒకటి, మీ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎజెండా మీరు అమలు చేస్తారా లేదా, దాన్ని వదిలేస్తారా అనేది ఒక ప్రశ్న. తర్వాత అక్కడ ఉన్న ఉద్యమకారులను అరెస్ట్ చేశారు, ఇప్పటికైనా వదిలిపెట్టండి అని చెప్పి బెల్లయ్య నాయక్ గారు, తర్వాత శ్రీధర్ రెడ్డి గారు కోరుతున్నారు.
ఇప్పుడు సంగప్ప గారు, ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక పార్టీకి రాష్ట్రంలో 4 స్థానాలు కలిగినటువంటి ఒక ఎంపీ స్థానం, 4-5 ఎమ్మెల్యే స్థానాలు కలిగినటువంటి పార్టీకి అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ గారిని నియమిస్తే మొత్తం హైదరాబాద్ అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్స్ పెట్టేసి ఒక పండగ వాతావరణాన్ని నెలకొనే విధంగా బీజేపీ పార్టీ చేసిన సంగతిని దయచేసి మర్చిపోవద్దని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు 60 సంవత్సరాల చిరకాల ఆకాంక్ష నెరవేర్చినటువంటి పార్టీ, ఉద్యమ సంస్థ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవ్వనటువంటి హామీలను సైతం అమల్లోకి తీసుకొస్తూ ఈరోజు ముందుకు పోతున్నటువంటి పద్ధతి చూసిన తర్వాతైనా హర్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి ఎన్నో పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఒక పక్క కేంద్రం నుండి పూర్తి స్థాయి సహకారం అందనప్పటికీ ప్రభుత్వం బాధ్యత వహించి అన్ని కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఒక శుభ పరిణామం, ఈరోజు శుభదినం. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మీ V6 ద్వారా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను నేను. ఈ సందర్భంలో ప్లీనరీ నిర్వహించుకోవడం ఒక పొలిటికల్ పార్టీకి అవసరమా కాదా అని శ్రీధర్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారు ఈరోజు ఆ ఉద్యమకారులను అరెస్ట్ చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు, మీరు ఈ మార్పు ఏ రకంగా వచ్చిందో, వాస్తవంగా మీరు ఒక ఉద్యమకారుడు, ఈరోజు గిరిజనులను ఏకం చేసేటువంటి ఒక ప్రయత్నం మీరు చేసిండ్రు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చినట్టు అవసరం వచ్చింది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచే విధంగా ఏమైనా ప్రణాళికలు రూపొందించిందా? బాలరాజు గారు, దయచేసి నేను ఎందుకు చేరినా ఏందని దాని మీద చర్చ పెట్టుకుందాం. మీకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడగలుగుతా నేను. బెల్లయ్య నాయక్ గారు మాట్లాడితే మంచిదే. ఏం చెప్తున్నా వినండి, వినకుండానే మాట్లాడితే ఎట్లయితది? రవిచంద్ర చౌహాన్ గారిని ఇప్పుడు అరెస్ట్ మార్పు ఎందుకు వచ్చింది అంటూ నేను, మీరు ఉద్యమకారులుగా ఉన్నారు కదా, కాంగ్రెస్ ఏ పార్టీ ఏం మొరగబెట్టిందని మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు, ఏం మొరగబెట్టిందని కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మీకు స్వేచ్ఛ. భారత రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అది ఒక ప్రభుత్వాన్ని నడిపించేటువంటి నాయకులు కానీ, లేదంటే అధికారులు కానీ ఈరోజు శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టి కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో మొత్తం గిరిజనులకు ద్రోహం చేసినట్టుగా గిరిజన నాయకులు ఎవరో ప్రొటెస్ట్ చేస్తుంటే అధికారులు చూస్తూ ఊరుకోరు. నిజంగా అన్యాయం జరిగి ఉంటే మీకు వివిధ రకాలుగా వేదికలను ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవచ్చు. ప్రభుత్వం తప్పు చేసినట్టయితే నిలదీయడానికి అవకాశం ఉంటుంది. ఏం తప్పు చేసింది? ఈరోజు గిరిజనుడిగా ఎవరైతే మీరు నాయకుడు అని చెప్తా ఉన్నారో వాళ్ళందరూ సంతోషపడాల్సినటువంటి విషయం. ఈ రోజు హాలిడేస్ లో సైతం, సెలవు ప్రభుత్వం తప్ప, లేదంటే మారుస్తామని చెప్పడం లేదంటే రిజర్వేషన్ అమలు చేసేటువంటి చిత్తశుద్ధితో ముందుకు పోవడం అనేది 2 సంవత్సరాల అడ్మిషన్స్ అయినాయి. ఇప్పటికే 26 మెడికల్ సీట్లు పోయినాయి. 15,000 ఇంజనీరింగ్ సీట్లు గిరిజన విద్యార్థులు లాస్ అయినరు. 2 సంవత్సరాల అడ్మిషన్స్ అన్ని పూర్తయినాయి. ఐఐటి సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, మెడికల్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విద్యార్థులు కోల్పోయారని సంతోషపడమంటారా? లేకుంటే దళితుల్ని ముఖ్యమంత్రి చేసిరని సంతోషపడమంటారా? తండాల్ని పంచాయతీలు చేసిరని సంతోషపడమంటారా? ఎన్నికల కంటే ముందు చేస్తాం, ఇప్పుడే చేయమని చెప్పి గౌరవ మంత్రి కేటీఆర్ గారు ప్రకటించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నారు అని చేయాలని మా మేనిఫెస్టోలో లేదు, లేదంటే రాజ్యాంగంలో లేదు. కేసీఆర్ గారు అందుకనే అడుగుతున్నారు. ఉద్యమంలో ఇచ్చిన హామీలు ఏ ఎన్నికల బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి అధికారంలో రాలేదు. మీరు ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ముఖ్యమంత్రి చేస్తానని చెప్పలేదు. తీర్మానం చేయండి. నా వాయిస్ ప్రజలు వినాలంటే మీరు కొద్దిసేపు. సంగప్ప గారు, ఒకటేమో నేను ఇక్కడ నుండి మీ స్టూడియోలో మాట్లాడుతా ఉన్నా, వాళ్ళు లైవ్ లో ఉన్నారు. నేను మాట్లాడే వాయిస్ ప్రజలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మాట్లాడే మీనింగ్ లెస్. మీరు మాట్లాడండి. సంగప్ప గారు, శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు రాజకీయ పార్టీగా మారినమని ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే, కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఉద్యమాలను మర్చిపోయింది రాష్ట్ర ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము బాహాటంగా ఇది ఫక్త్ రాజకీయ పార్టీగానే ముందుకు పోతామని చెప్పడం జరిగింది. కానీ మా ఉద్యమ నేపథ్యాన్ని ఎక్కడ కూడా మేము మర్చిపోలేదు. ఈరోజు కొందరైతే మమ్మల్ని ఇప్పటికి కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనుకోండి, ఇతర పక్షాలందరూ కూడా
అధికారంలోకి వచ్చినటువంటి సంగతే పోయింది ప్రభుత్వము, ఉద్యమకారుల్లాగానే వ్యవహరిస్తుందని అక్కడక్కడ విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మా నేపథ్యమే ఉద్యమ నేపథ్యం, మా ఎజెండా పేదల ఎజెండా కాబట్టి దీన్ని అమలు పరిచే విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా అలసత్వం వహించదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాను ఈరోజు మీరు పత్రికలలో చూసినట్టయితే తాగునీటికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. అదేవిధంగా హైకోర్టు విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. ఈరోజు ఒక వివక్ష చూపిస్తున్నటువంటి తరంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి సంగప్ప గారు ఇక్కడ ప్లీనరీ విషయంలో ప్రతిదీ కాంట్రాడిక్ట్ చేసి మాట్లాడడం అనేది శ్రేయస్కరం కాదు. ఒకవేళ ఈ రోజు మీ జన్మదినం అయితే మీరు జన్మదినం జరుపుకోకుండా ఊరుకోరు, ఖచ్చితంగా మీ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మేము అందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతాం. ప్రతిపక్ష పార్టీలుగా మీకేమన్నా ఈ ఆనవాయితీ సాగించాలి, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్లీనరీని మీరు అప్రిషియేట్ చేయాలి. మా ప్లీనరీలో సైతం ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనే మేము ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు పోతాం తప్పిస్తే ఏదో సెల్ఫ్ డబ్బు కొట్టుకొని పోయేటువంటి పార్టీ కాదు. మీరు గతంలో మొదటి వార్షికోత్సవం ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భం కూడా మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఎటువంటి శపథాలు తీసుకొని. గౌరీశంకర్ గారు ఎమ్మెల్యే గారు అంటున్నారు, గోల బాలరాజు గారు ఉద్యమంలో ఏదైతే అనుకున్నామో అదే లైన్లో వెళ్తున్నాం, ఇంకా అంతకు అదనంగా మీ మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలు కూడా చాలా అమలు చేస్తుందని చెప్పి ఆయన అంటున్నారు. ప్రతిపక్షాలు ఏమో మీరు ఉద్యమం లైన్ వదిలేసినారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇది అంటే ఇప్పుడు లాస్ట్ 2 years రూల్ చూస్తే మాత్రం ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ ఉంది. ఉద్యమంలో ఉన్న వాళ్ళ ప్రామిస్ చేసిన నీళ్లు నిధులు నియామకాలు దాని మీద ఫోకస్ చేసి నో డౌట్ అంటే డిపెండ్ చేయాలి, ఇంకా టైం పడుతుంది కొంచెం. పొలిటికల్ ఏజెంట్గా డిఫరెంట్గా మనకు దాని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు, డెఫినెట్లీ దాన్ని మాట మార్చుకున్నారు, తనే ముఖ్యమంత్రి గారు అయిపోయారు కేసీఆర్ గారు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏదైతే ఉందో గవర్నమెంట్కి ప్రతిష్ట చేసుకోవాలి, గవర్నమెంట్ స్ట్రెంథెన్ చేసుకోవాలి, దాంతో డిఫెక్షన్స్ కూడా ఎంకరేజ్ చేశారు. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఉద్యమం కాదు. అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు తిట్టారు టీఆర్ఎస్ పార్టీ, డెఫినెట్లీ ఈ డిఫెక్షన్ అపోజ్ చేసింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కూడా విక్టిమే కాబట్టి వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేస్ పోయినప్పుడు వాళ్ళకి నిజంగా ప్రతి ఒక్కరు తిట్టారు వాళ్ళు. కానీ సేమ్ టీఆర్ఎస్ పార్టీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిపోయిందో, గవర్నమెంట్ ఫామ్ చేసిందో, ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద సేమ్ ఓల్డ్ ఎజెండా. మళ్ళీ ఎజెండా అంటే పొలిటికల్గా స్టేబుల్ చేసుకోవాలి గవర్నమెంట్. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 63 సీట్లు, నిజంగా ఓన్లీ 50% ఆఫ్ ద సీట్స్ వచ్చాయి వాళ్ళకు అవుట్ ఆఫ్ 119 సీట్స్. కాబట్టి డెఫినెట్గా స్ట్రెంథెన్ చేసుకోవాలి. రేపు పొద్దున కొంచెం ఏమైనా తేడా వచ్చినా కూడా మనకు కష్టం అవుతుంది అని డెఫినెట్గా వాళ్ళు అన్ని పార్టీస్ నుంచి ఎంకరేజ్ చేశారు, విచ్ ఈజ్ రాంగ్. అగైన్ అంటే పొలిటికల్ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేశారు వాళ్ళు. అంటే దాంట్లో ఈ ప్రాసెస్ ఏంటి అంటే టు స్ట్రెంథెన్ ద గవర్నమెంట్, స్ట్రెంథెన్ ద పార్టీ స్ట్రెంథెన్ చేసుకోవాలి, గవర్నమెంట్ స్ట్రెంథెన్ చేసుకోవాలి పోయింది. అంటే ఇట్స్ ఏ పొలిటికల్ ఎజెండా అండ్ అవే ఫ్రమ్ ద మన రివల్యూషన్, మనకు మూమెంట్ తెలంగాణ మూమెంట్లో ఉన్నది దానికి విరుద్ధంగా చేసింది కొన్ని. కాబట్టి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేది మాత్రం టోటలీ పొలిటికల్ ఎజెండానే ఇంప్లిమెంట్ చేసింది. గవర్నమెంట్ స్ట్రెంథెన్ చేసుకోవాలి, 2019 ఎలక్షన్లో గెలవాలి, మళ్ళీ నెక్స్ట్ 5 years రూల్ అన్న ఆ ఎజెండాతోటే పోతుంది. ఫక్త్ రాజకీయ పార్టీ అంటారు. రైట్ సీదిరెడ్డి గారు బాలరాజు గారు ఏమన్నారంటే మాది ఏదైనా బర్త్డే అయితే బర్త్డే జరుపుకోవద్దా అని చెప్పారు. గతంలో చాలామంది ప్రముఖులు, మన ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, వేరే ఏమన్నా పరిస్థితులు బాగలేనప్పుడు కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని వేడుకలు నేను రద్దు చేసుకోవాలనట్లేదు, చేసుకోవడం తప్పట్లేదు. రాజకీయ తీర్మానాలు 15 తీర్మానాలు చేయడానికి సిద్ధంగా అక్కడ ప్లీనరీ పెట్టుకున్నారు. కానీ నేను చెప్పేదంటే ఉత్సవాలు అక్కర్లేదని చెప్పేసి ఒక మాట చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్ పబ్లిక్ హ్యాస్ గివెన్ యూ మ్యాండేట్. ఇప్పుడు కొత్తగా మళ్ళీ దాని ద్వారా వచ్చే బహుమతి ఏమీ లేదు. ఒకటి. రెండోది ఏం చెప్పారంటే మీది పేదల పార్టీ అంటే మీరు పేదల ఓట్ల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీగా కనబడుతుంది, మేము పేదల బాధల కోసం పనిచేసేటువంటి పార్టీగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మాది 5 ఎమ్మెల్యేలు ఉన్నా, 1 ఎమ్మెల్సీ ఉన్నా, వాయిస్ వినిపించడంలో మేము ఎక్కడ వెనకపోవట్లేదు. ఆ విషయం బాలరాజు గారు గమనించాలి. సరే, మా హోర్డింగ్ల విషయం బాలరాజు గారి దృష్టి దాకా వచ్చిందంటే మేము ఈ మధ్య కాస్త బాగా పనిచేసినట్టే అనుకోవాల్సిన పరిస్థితుంది. నేను మీ హోర్డింగ్ల స్థాయికి మేము కొద్ది గొప్ప ఎక్కడో దగ్గర పోటీకి వచ్చినాం అని చెప్పేసి మీరు ఒప్పుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్లీ ఎవ్రీబడి డస్ ద సేమ్. కాకపోతే ఏంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఇప్పుడు మన గౌరీశంకర్ గారు చెప్పినట్టు ఈ రాజకీయ ఫిరాయింపుల విషయంలో కూడా, ఇప్పుడు నేను నిన్న కూడా ఒక సందర్భంలో చెప్పాను, ఒక ఉద్యమ నాయకుడిగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ కన్సర్న్ కేసీఆర్ గారు అంటే ఒక అడ్మిరేషన్ ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి ఒక అడ్మిరేషన్ ఉంటుంది. అంటే నాయకత్వం యొక్క లక్షణాలు,
ఆ వ్యవహార శైలి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, ఎట్లా పార్టీలు నిలబెట్టారు. చాలామంది యువ నాయకులందరూ కూడా స్ఫూర్తి తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు కొన్ని విషయాలలో. రాజకీయ ఎత్తుగడలలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అండ్ వార్ అండ్ లవ్ అన్నట్టు, పాలిటిక్స్ అండ్ వార్ అన్నట్టు ఆ రకంగా ఉంటుంది. కానీ ఇటువంటి నిర్ణయాలు అయితే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి తతంగం కానీ, ఓడిపోయిన వ్యక్తిని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెట్టడము, లేకపోతే ఎక్కువగా వలసలను ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా వారి వ్యక్తిత్వం తగ్గించే ప్రయత్నం చేస్తాయి. వ్యక్తిగతంగా అనాలని కాదు, అడ్మిరేషన్ ఉన్నటువంటి అనేక మంది డెమోక్రాట్స్కి, డెమోక్రటిక్ అప్రోచ్ ఉన్నటువంటి వ్యక్తులకు, ఎడ్యుకేటెడ్ పీపుల్కి, అదర్ పొలిటికల్ పార్టీస్లో కూడా వాట్ సెట్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే ఎటువంటి సాంప్రదాయాన్ని మనం సృష్టిస్తున్నామనేటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇవాళ గెలుస్తుండొచ్చు, చాలా పెద్ద ఎత్తున మెజార్టీలు వస్తుండొచ్చు, కానీ నైతికంగా చాలా ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. సార్ నైతికంగా ప్రశ్నలే ఉండవనుకుంటే దానికి వేరే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బాలరాజు గారు ఇది యంగ్ పాలిటీషియన్, యంగ్ ఎమ్మెల్యే, నాకు తెలుసు చాలా రోజుల నుంచి పోరాటం చేసి ఎంపీగా పోటీ చేసి తర్వాత ఇటువంటి ప్రస్థానాలను, ఇటువంటి ఫిరాయింపులను వాళ్ళు వ్యక్తిగతంగానైనా ఎక్కడైనా ఖండించేటువంటి అవకాశం ఉందా వాళ్ళకి తెలుసుకోవాల్సి. రైట్, ఓకే సార్. రైట్, బెల్ నాయకర్, మేము ఇక్కడ లైన్ తప్పలేదు, మేము ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం అప్పుడు ఇప్పుడు అని చెప్పి బాలరాజు గారు అంటున్నారు. అంటే ఇప్పుడు పెద్దలందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, మనం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజకీయ పార్టీని పెంచుకోదలుచుకున్నామా? రాజకీయాలు ప్రజల కోసమా? పార్టీని స్ట్రెంథెన్ చేయడం ప్రజల కోసమా? పార్టీ ప్రయోజనాలు ప్రజల కోసమా, మన కోసమా? ఇక్కడ ఒక కేటగిరికల్ డివిజన్ రావాల్సినటువంటి అవసరం ఉందో, స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీధర్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారికి టీఆర్ఎస్కు ఒక ఇమేజ్ ఉంది, ఒక ఉద్యమ ఇమేజ్ ఉంది, తెలంగాణ కోసం కష్టపడ్డ ఇమేజ్ ఉంది, ఒక పాజిటివ్ ఇమేజ్ ఉంది. ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడడం ద్వారా, చట్టాల ఉల్లంఘనకు పాల్పడడం ద్వారా, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ద్వారా ఆ ఇమేజ్ తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అది గుర్తించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే కొన్ని దశల్లో కేసీఆర్ గారు అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మా ముందు చాలా ఎన్కౌంటర్ జరిగినాయి. తెలంగాణ పేరెత్తితే చంపేసినటువంటి పరిస్థితి. 167 మంది 2001 నాటికి ఎన్కౌంటర్లో చచ్చిపోయారు తెలంగాణ వాళ్ళు. తెలంగాణ కోసం మాట్లాడినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు లాంటి వారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అనే పదాన్ని మాట్లాడడానికి వీల్లేదని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కొనసాగింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమం నుంచి ఒక రాజకీయ ఉద్యమంగా మారింది. ఆ కాంట్రిబ్యూషన్ వల్లనే తెలంగాణ ఉద్యమం స్ట్రెంథెన్ అయింది. ఆ గౌరవం ఉంది మాకు, ఇప్పటికీ ప్రతిసారి గౌరవిస్తాం. అయితే మనం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ వాల్యూస్ వేరుగా ఉంటాయి, రాజకీయ పార్టీల వాల్యూస్ వేరు ఉంటాయి. కానీ ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమ వాల్యూస్తోని ఒక డెమోక్రసీ, రాజ్యాంగ పరిధిలో పరిపాలన కొనసాగాలని ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి. అటువైపు కాకుండా దానికి విరుద్ధంగా పాలన నడవడం అనేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మనం టీఆర్ఎస్లో మర్జీ చేసుకున్నాం. తెలుగుదేశం లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. 63 సీట్లు గెలిచింది టీఆర్ఎస్, పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. సరే ఎజెండాలు ఏమున్నాయి, హామీలు ఏమున్నాయి పక్కన పెడితే, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ కోసం ఆంధ్ర ప్రాంతంలో 25 ఎంపీలు రావని తెలిసినాక కూడా పూర్తి విధ్వంసం చేసుకొని ప్రజల కోరికను మండించి 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ అమరవీరుల త్యాగాలకు విలువ లేకుండా పోనీయొద్దని చెప్పి నమ్మి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత కూడా మనం పాత విలువల్ని కొనసాగించడం కరెక్ట్ కాదు. పాత విలువల్ని ముందు పెట్టుకొని పోవడం వల్ల ఇవాళ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేమేమంటున్నామంటే మీరు 5 సంవత్సరాలు మీ పాలనే ఉంటుంది, మీకే ఓట్లు వేసిర్రు. ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని, ఒక మంచి పద్ధతుల్ని కొత్త రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే మంచిది. యాదాద్రి అని పేరు పెట్టుకున్నాం మనం తెలంగాణ సంస్కృతిగా. యాదగిరి గుట్ట అనేది ఇక్కడ ప్రజల సంస్కృతి. ప్రజల సంస్కృతిని పక్కన పెట్టి ఆంధ్ర సంస్కృతి పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నాం మనం? భద్రాద్రి అనే ఎక్కడి నుంచి వచ్చింది? భద్రాచలం అనే తెలంగాణ పేరు, తెలంగాణ ప్రజలు పలికేటటువంటి పేరు. అంటే ఏ సంస్కృతిని తీసుకొస్తున్నాం? ఆత్మగౌరవం. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక విలువల్ని, తెలంగాణ ప్రజల సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేస్తామని వాగ్దానం చేసినాం ప్రజల్ని మనం. ఇవాళ ఏం జరుగుతున్నది? దానికి భిన్నంగా జరుగుతున్నది కదా. ఒక్క నిమిషం, బాలరాజు గారు 2-3 అంశాలు ప్రస్తావించారు బెల్లయ్య నాయక్ గారు, ఏమంటారు? ఒకటి, బెల్లయ్య నాయక్ గారు మాట్లాడేటువంటి విషయంలో ఇప్పటికైనా మనము ఆ టాపిక్ బంద్ చేయాలి, చర్చ బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోనియా గాంధీ గారు డెఫినెట్గా తెలంగాణ ఇచ్చిందని ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు ఒక కృతజ్ఞత భావం ఉంది. కానీ ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళపైనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మా పార్టీకి కానీ వ్యతిరేకత తప్పిస్తే సోనియా గాంధీ గారు ఇవ్వలేరని కాదు. ఇచ్చిన ఆంక్షలతో కూడినటువంటి, ఎంతో మంది ఆత్మ బలిదానాలతో కూడినటువంటి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్తూ ఒకవైపు సోనియా గాంధీ గారికి
ఇచ్చినందుకు ఆంక్షలతో కూడిన తెలంగాణ ఇచ్చినా సరే అని ఇచ్చింది అని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేశాం. మా పార్టీగా, ప్రభుత్వంగా, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తమ బాధ్యత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ బాధ్యతను తాము నిర్వర్తించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కూడా పార్టీ గురించి ఆలోచన చేస్తున్నారు తప్పిస్తే తెలంగాణకు జరుగుతున్నటువంటి ఇతర పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వ్యతిరేకతల విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్షత విషయంలో కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రభుత్వం తప్పులు చేసినట్టయితే పోరాటం చేయాలి, డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తాం. దాంతోపాటు కేంద్రం పైన కూడా ఒత్తిడి తీసుకొస్తూ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చే విషయంలో కనుక కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే తప్పకుండా కొంత గొప్ప సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తమ సర్వైవల్ కోసం వారు పనిచేసినట్టుగా ఉంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శించడమే ఎజెండాగా పెట్టుకొని పోవడం, లేదంటే తెలంగాణ కోసం సోనియా గాంధీ ఇచ్చింది, మేం మాత్రం ఇక్కడ రాకుండా అడ్డుపడ్డం, మా పదవులు త్యాగం చేయమని ప్రజలు యావత్తు విద్యార్థులు అమరవీరులు ఉత్తరాలు రాసి చనిపోయినప్పటికీ రాజీనామాలు చేయలేదని చెప్పేసి ఎక్కడ కూడా ఈ రోజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా ఆలోచన విధానాలను పనితీరును మార్చుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి కొంత గొప్ప అవకాశాలు ఉంటాయి, కొంత సీట్లైనా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే ఉన్న పార్టీని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పిస్తే ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి శ్రేయస్కరం కాదు. అదేవిధంగా ఏదైతే మన శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో ప్లీనరీ విషయంలో అంత ఆర్భాటం అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీకి అదనంగా వచ్చేటువంటి చరిష్మా ఏముండదు. చరిష్మా కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు చరిష్మా కలిగినటువంటి నాయకుడు, దాంట్లో నో డౌట్. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పార్టీ నాయకుడిగా వచ్చినప్పటికీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు తప్పిస్తే ఎక్కడనో ప్రజలను దృష్టిని ఆకర్షించే విధంగా మేము ఇక్కడ అలంకరణ చేయలేదనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని శ్రీధర్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఉద్యమ పార్టీగా మేమేమైతే హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగిందో ఉద్యమ నేపథ్యాన్ని కలిగినటువంటి మా పార్టీగా మేము ఆలోచనలు చేస్తాం, అమలు పరుస్తాం. విధంగా ప్రభుత్వంగా మేము చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలను మేము చేస్తా ఉన్నాం. ఈ రోజు పార్టీ ఫిరాయింపుల విషయంలో మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సంగప్ప గారు, ఈరోజు ఇక్కడ జరుగుతున్నది రాజకీయ పునరేకీకరణ. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అనుకోండి, నాయకులు అనుకోండి రావడం ఏంటంటే ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై అదేవిధంగా ఒక అనివార్యత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం విషయంలో అన్ని పార్టీలు పనితీరు నచ్చింది కాబట్టి ఇతర పార్టీల నాయకులు వచ్చి చేరుతా ఉన్నారు తప్పిస్తే మా ప్రభుత్వానికి వచ్చిన ముప్పేం లేదు. మాకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఉంది, మాకు వచ్చేటువంటి బలం ఏం లేదు. బాలరాజు గారు, ఇప్పుడు ఇది ఏంటంటే ప్రతిపక్షం అంతా కూడా దిశలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి ఏదైనా పార్టీలో చేరుతున్నారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. సరే, అభివృద్ధి కోసం చేరుతున్నారా, వ్యక్తిగత అభివృద్ధి కోసం చేరుతున్నారా, వ్యాపార అభివృద్ధి కోసం చేరుతున్నారా, ఒక 3 సంవత్సరాల తర్వాత ప్రజలు వాళ్ళని తెలుస్తారు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడినా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే సాంకేతికంగా స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశాలను వారు గౌరవించరు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక నిమిషం, సంవత్సరాల తర్వాత ఏముండబోతుందో తెలియదు. కానీ ఇప్పుడు పాలేరులో మాత్రం ఎలక్షన్ జరుగుతా ఉంది. మీ సత్తా చాటండి, అవకాశం ఉంటే ఇప్పుడు ఈసారి మీరు ఆ టికెట్ ను గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మేము లేకుంటే మాత్రం ప్రజలు మ్యాండేట్ ఇవ్వడానికి ఒక గొప్ప అవకాశం పాలేరులో వచ్చింది. అక్కడ మీ అభ్యర్థిని గెలిపించుకుంటే సరే ఆడికి వద్దాం. కానీ నేనేమంటున్నా ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఫిరాయింపులు చేసే వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కాకుండా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా కాకుండా పార్టీ కోసం పనిచేసినట్లయితే వాళ్ళని రాజీనామా చేసి మళ్ళీ ఒకసారి ప్రజాక్షేత్రం నుంచి రమ్మని చెప్పండి. పాలేరులో మీకు చాలా ఉత్సాహంతో ఉన్నారు కదా, మీరు గెలుస్తారని. అదే స్ఫూర్తిని ఇవాళ అజయ్ గారి విషయంలో కానీ మిగతా జాయిన్ అయినటువంటి టీడీపీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల విషయంలో కూడా ప్రదర్శించండి. ఖచ్చితంగా మేము అభినందిస్తాం. ఒకటి, ఈ రాజకీయ పుణ్య ఇవాళ రేపు ఏమైందంటే మనం ఏదో ఒక పని చేసినా కానీ అది రాజ్యాంగ స్ఫూర్తికో ప్రజాస్వామ్యతకో కొద్దిగా విరుద్ధంగా ఉన్న కొత్త పేర్లు వేసుకుంటున్నాం. ఇంతకుముందు ఏకీకరణ అయి విచ్ఛిన్నమై మళ్ళీ ఏకీకరణ అంటే పునరేకీకరణ అవుతుంది. నాకున్న అంతో ఇంతో తెలిసినటువంటి విషయం. ఇది పునరేకీకరణ ఎట్లయితుంది? ఒక అధికార పరంగా కేంద్రీకృతం చేయడం కోసం ఏకీకరణ తప్పితే ఇది రాజకీయ పునరేకీకరణ ఇది చాలా ఇంపార్టెంట్ విషయమే. ఇది అధికార కేంద్రీకృతం కోసం ఏకీకరణ తప్పితే ఇది రాజకీయ పునరేకీకరణ. దీన్ని ఎంతవరకు వాడుకుంటున్నారంటే రేపు పొద్దున్న తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూడా 119 నుంచి 153, అక్కడ ఉన్నటువంటి 150 అక్కడి నుంచి 230 అంత అవుతాయి. మీరు వాటిలలో మిమ్మల్ని సర్దుబాటు చేస్తూ అనే స్థాయికి రాజకీయం చేస్తా ఉన్నాం. ఇది ఇది రాజకీయ పునరేకీకరణ కాదు, రాజకీయ దివాళా కోరుతనం అంటారు దీన్ని.
రెండోది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నిర్మాణాత్మక విమర్శలు చేస్తున్నది. ప్రభుత్వాన్ని విమర్శించాలని విమర్శించట్లే, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా విమర్శిస్తున్నది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వం తప్పు చేస్తే సరిచేయడం మా బాధ్యత, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ఆ పని చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా. కాబట్టి దీన్ని విమర్శిస్తున్నారు. చిల్లర వల్ల అంటే ఒక 4-5 డైలాగులు ఉన్నాయి ఉద్యమంలో వాడిన, అదే డైలాగ్ను రిపీటెడ్గా పాత చింతకాయ పచ్చట్లకి వాడుడు తప్ప కొత్త విషయాల మీద స్పష్టంగా ఆలోచించేటటువంటి అవకాశం లేదు. నేను అడుగుతున్న బాలరాజు గారిని, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఒక ముఖ్యమంత్రి గారు 54 రోజులు సెక్రటరియట్కు పోకుంటున్నారా? మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు 54 రోజులు సెక్రటరియట్ పోలేదంటే మనం ఎట్లా ఆలోచించాలి? ప్రతి రాష్ట్రంలో డిసెంబర్ నాటికి ఎన్ని వర్షాలు పడతాయో లెక్కగట్టి జనవరిలో కరువు మండలాల్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. ఫిబ్రవరి దాటినా మన దగ్గర నుంచి నివేదికలు ఎందుకు పోలే? ఎందుకు కరువు మండలాలు ప్రకటించుకోలేకపోయినాం? అంటే ఇవన్నీ కూడా పరిపాలనా పరంగా వస్తున్నటువంటి సమస్యలు. మరి కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అధికారులు పనిచేస్తలేరా, నాయకులు పనిచేస్తలేరా, మరి కంట్రోల్ లేదా, సిస్టమ్ ఏర్పాటు చేసుకోలేకపోయినామా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పరిపాలన వదిలిపెట్టి రాజకీయ పార్టీలను విధ్వంసం చేసే వైపు కార్యాచరణ పెట్టుకున్న తర్వాత ప్రజా ప్రయోజనాలు పక్క గాలికి వదిలిపెట్టిర్రు. ఇవాళ అందుకని అల్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మన రాష్ట్రంలో ఇప్పటికే 283 మంది ఇవాళ ఎండాకాలంలో చచ్చిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు లేకుండా. అంటే ఇంత పరిస్థితి వస్తుంటే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వడగాల్పులతో చచ్చిపోతున్నారు, ప్రకృతి విలయతాండవం చేస్తున్నది. ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తే మేము విమర్శించడం ఆలోచిస్తున్నారు మీరు. రైట్, ఫైనల్గా గౌరీశంకర్ గారు, ఈ రాజకీయ పార్టీగా మారిందంటే రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది, ఇది తెలంగాణ అభివృద్ధి కోసం జరుగుతుందని చెప్పి బాలరాజు గారు రాజకీయ ఒక్కటి అంటే ఎవరైనా ఏ పార్టీలోనే జాయిన్ కావచ్చు, తప్పేం లేదు దాంట్లో. కానీ ఒక పొలిటికల్ పార్టీలను జాయిన్ అయ్యి ఒక పొలిటికల్ పార్టీకి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పుడు ఆ రాజీనామా చేసి జాయిన్ కావాలి. దట్ ఈస్ ఎ నార్మల్. ఎందుకంటే యూ హ్యావ్ ఏ యాంటీ డిఫెక్షన్ లా ఉంది, యూ హ్యావ్ ఎ రూల్. ఇప్పుడు ఎవరైనా కానీ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఈ ఉద్యోగం విడిచిపెట్టి ఇంకో ఉద్యోగం జాయిన్ ఇక్కడ రిజైన్ చేసి పోవాల్సి వస్తుంది. సేమ్ థింగ్ మనకి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పుడు ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయినప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోతే తప్పేం లేదు. అంతేకాని దీనికి కొత్త పేర్లు పెట్టుకొని ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ ఎజెండా నా. ఏంటి అని అంటే ఇది రెడీమేడ్గా ఎమ్మెల్యేస్ తీసుకొని రావాలి, రెడీమేడ్గా ఎమ్మెల్యే తీసుకొని స్ట్రెంథెన్ చేసుకోవాలని నా ఉంది తప్ప ఇది ఈ పద్ధతి మంచిది అంటే అల్టిమేట్లీ రిజైన్ చేసి వస్తే ఆ క్రెడిబిలిటీ ఉంటుంది. బాలరాజు గారు, మరి చర్చలో పోవడం టైం లేదు కానీ ఫైనల్గా ఏం చెప్తారు ఈ ఇష్యూ మీద? ఒకటేమో రిజిగ్నేషన్కు ఉన్నటువంటి ప్రత్యేకతను ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకవేళ నిజంగా మేము రాజీనామాలకు భయపడ్డట్టయితే మీకు గొప్ప అస్త్రం ఉంది. మేము టీఆర్ఎస్ పార్టీ సూచించినటువంటి ఒక అస్త్రం, ఉద్యమ సందర్భంలో మాకెక్కడ ఇబ్బంది అయినా మన తెలంగాణ ప్రాంత యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలంగాణ ప్రాంత పార్టీగా టీఆర్ఎస్ పార్టీ రాజీనామాలు చేసి ప్రజల మధ్యకు పోయి గెలిచి వచ్చింది, అంతిమంగా ప్రజలను ఏకం చేసింది. కాబట్టి ఒకవేళ మేం చేయనట్టు అనిపిస్తే మీకు ఆ దమ్ము, ధైర్యము, నిబద్ధత, విశ్వాసం, ఆత్మవిశ్వాసం మీకు ఉన్నట్టయితే మీరు రిజైన్ చేయండి, ఎలక్షన్ పోండి, ప్రజల మ్యాండేట్ ను కోరండి, ప్రజలను మమేకం చేయండి, మీ వైపు ప్రజలను ఏకం చేసి పార్టీలకు ప్రయోజనం ఉంటది. భయపడి పునరేకీకరణకు దయచేసి అర్థం చెప్పనివ్వండి, నన్ను రాజకీయ పునరేకీకరణకు అర్థం చెప్పనివ్వండి. ఈరోజు రాజకీయ పునరేకీకరణ ఎప్పుడైతుంది? ఒకసారి కలిసి ఉండి విడిపోతే అని అంటున్నారు కదా. డెఫినెట్ గా జేఏసీలో అన్ని పొలిటికల్ పార్టీలు కలిసి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం కోసం కలిసి వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా అభివృద్ధి విషయంలో వెనకడుగు వేస్తా ఉన్నాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.